ఒక అక్క, ఒక చెల్లి, ఒక కూతురు, ఒక భార్య, ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు ఏదో విధంగా నలిగిపోతూనే ఉన్నారు. వాళ్ళందరికీ న్యాయం కావాలి. అలా అని వాళ్ళు కోర్టు మెట్లెక్కితే వాళ్ళకి అన్యాయం జరుగుతుందని భయపడుతున్నారు. శ్రావ్య, నువ్వు చాలా చాలా లక్కీ. అంకుల్, ఇప్పుడు నాకు ఈ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నెంబర్ కావాలి. ఉండక్క, నెట్లో సెట్ చేస్తాను. డాడీ, ఫోన్ ఇవ్వండి. ఇదిగో అక్క, మాట్లాడు. హలో, జూబ్లీస్ పోలీస్ స్టేషన్. హలో సార్, శ్రావ్య అనే అమ్మాయితో పాటు 3 అమ్మాయిల్ని అరెస్ట్ చేశారు. అవునవును, కోర్టులో సబ్మిట్ చేస్తున్నాం. ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోండి. ఇలా చిన్న చిన్న వాటికి కూడా కోర్టు దాకా ఎందుకు సార్? ఏదైనా ఉంటే సెటిల్ చేసుకోవచ్చు కదా. మేము అదే మాట చెప్తున్నాం మేడం, మీరేనా అర్థం చేసుకున్నారు? ఈ అమ్మాయిలు మా ఎస్ఐ గారి మీదే సీరియస్ అవుతున్నారు. ఓకే సార్, మిమ్మల్ని నేను కలుస్తాను. థ్యాంక్ యూ. ఓకే ఆంటీ, ప్రాబ్లం క్లియర్. ఆ శ్రావ్య ప్లేస్ లో మన శ్రావ్య నుంచి శ్రావ్యకి నేనెళ్ళి బెయిల్ తీసుకొస్తాను. నీ ప్లాన్ అర్థమైందమ్మా. ఈ రోజు బెయిల్ మీద వచ్చిన అమ్మాయి నిన్న ఫోన్లో ఎలా మాట్లాడుతుంది అని రేపు క్వశ్చన్ చేస్తావు. నా గెస్ కరెక్టేనా? ఎగ్జాక్ట్లీ ఆంటీ. అమ్మయ్య, శ్రావ్య, మనం వెళ్ళి మేనేజ్ చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి. పద. అలాగే అక్క, వస్తామంటీ. అమెరికా వెళ్లాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఫ్రెండ్స్ దగ్గర లేడు, రిలేటివ్స్ ఇంట్లోనూ లేడు, ఫోన్ కవరేజ్లో లేడు. నాకెందుకు చాలా భయంగా ఉందిరా. ఒరే గోపాల్, నీ బిజినెస్ సైడ్ ఎవరైనా శత్రువులు ఉన్నారా? నా బిజినెస్ లో హెల్దీ కాంపిటీషన్ ఉందిరా. నా కొడుకును కిడ్నాప్ చేసేంత శత్రువులు ఎవరూ లేరు. నువ్వు ఆ నైట్ ఫోన్ చేయగానే సిటీలో ఉన్న పబ్స్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్స్ అన్ని చోట్ల మా డిపార్ట్మెంట్ చేత వెతికించాను. కానీ ఎక్కడా కూడా రాకేష్ గురించి ఇన్ఫర్మేషన్ లేదురా. ఒరే గోపాల్, ఒకవేళ వాడికి అమెరికా వెళ్ళడం ఇష్టం లేదా? అటువంటిదేమీ లేదురా. పైగా వాడిని అమెరికా పంపించే విషయంలో నాకన్నా వాళ్ళ అమ్మకే ఇంట్రెస్ట్ ఎక్కువరా. మీ చెల్లి తన కొడుకు కెరియర్ ఏమైపోతుందో అని ఒకటే గోల. ఏదో ఒకటి చేసి వాడెక్కడున్నాడో వెతికించరా. మా డిపార్ట్మెంట్ అంతా ఆ పనిలోనే ఉన్నారా. నువ్వు చెప్పిన దగ్గర నుండి నాకు నిద్ర కూడా పట్టడం లేదురా. నువ్వు వాడికి కన్నతండ్రివైతే నేను వాడిని ఈ చేతులతో ఆడించానురా. నాకు పెయిన్ ఉంటుంది కదరా. చచ్చా, నీకు నా కొడుకు గురించి బాధ లేదు అనట్లేదురా. కాకపోతే ఏం జరిగిందో తెలియక కంగారు పడుతున్నాను. ఒరే గోపాల్, రాకేష్ ఎక్కడున్నా సరే వెతికి పట్టుకునే బాధ్యత నాది. నువ్వు కంగారు పడకుండా ఇంటికి వెళ్ళి ముందు మా చెల్లెలికి ధైర్యం చెప్తూ తోడుగా ఉండు. సుందర్, శర్వాణిని ఇమీడియట్ గా పంపించండి. అలాగే సార్. ఓకే. శర్వాణి ఎవరు? నీ కొడుకు నేను త్వరగా నీకివ్వాలంటే ఆ అమ్మాయే కరెక్ట్. ఇలాంటి ప్రాబ్లమ్స్ తనైతేనే స్పీడ్గా సాల్వ్ చేస్తుంది. ఇంక నువ్వు ధైర్యంగా ఉండు. రే, ఈ విషయం మీడియాకు తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమోరా. డోంట్ వరీ, శర్వాణికి హ్యాండ్ ఓవర్ చేస్తే అన్నీ తనే చూసుకుంటుంది. నీ కొడుకు నీకు కావాలి, అంతే కదా. నువ్వు హ్యాపీగా వెళ్ళిపో. ఇక నువ్వేం ఆలోచించుకో. అంతేనంటావా? నేను మాటిచ్చాను కదరా, ఇంకెందుకు ఆలోచిస్తావు? చాలా థ్యాంక్స్ రా. ఈ మాట చెప్పాక
నాకు చాలా ధైర్యంగా ఉంది. నాకెందుకురా థ్యాంక్స్? రేపు నీ కొడుకుని తీసుకొచ్చేది నేను కాదు, శర్వాణి. ఆ థ్యాంక్స్ ఏదో ఆ అమ్మాయికే చెప్పు. ఇట్స్ ఓకేరా, నేను బయలుదేరుతాను. అభి, ఆంటీ అంకిల్ వాళ్ళు ఎక్కడా? నాన్నకి కొద్దిగా అనీజీగా ఉందంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. ఓ మై గాడ్, ఇప్పుడెలా ఉంది? పర్వాలేదు. శ్రావ్య, ఒకసారి ఆంటీకి ఫోన్ చేసి కనుక్కో. శ్రావ్య, అక్కర్లేదులే, మమ్మీ ఇప్పుడే ఫోన్ చేసింది. పెద్దగా కంగారు పడాల్సిందేం లేదట. బయలుదేరి వస్తున్నామని చెప్పింది. ఓ, అయితే ప్రాబ్లమే లేదు కదా? ఏం లేదు. అక్క, ఎందుకైనా మంచిది మనం ఒకసారి హాస్పిటల్కి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. శ్రావ్య, మమ్మీ వాళ్ళు ఆల్రెడీ బయలుదేరి వస్తున్నారని చెప్పానుగా. ఇంతకీ మీరు వెళ్ళిన పనేమైంది? అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోయాయి. ఇదిగో శ్రావ్యని బెయిల్ మీద తీసుకొస్తున్న పేపర్స్. థ్యాంక్స్ అక్క, నువ్వు లేకపోతే నా లైఫ్ అంతా క్లోజ్ అయిపోయేది. అంటే శ్రావ్య నిన్న మొత్తం ఇక్కడ లేదన్నట్టు మన దగ్గర పూర్తి ఆధారాలున్నాయి. నిజంగా మీది మంచి ఐడియా. ఇక పోలీసులు వచ్చినా ఏం కాదు కదా? ఎందుకు అవుతుందిరా? నిన్న మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉన్నానని ఈ రోజు బెయిల్ తీసుకొచ్చినట్టుగా అమృతక్క దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇక మనకేం కాదు కదక్క. శ్రావ్య, బాగా టైర్డ్ అయి ఉన్నావు, వెళ్ళి రిలాక్స్ అవ్వు. ఏంటక్కా, నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా చిన్న స్మైల్ ఇచ్చి అలా ఊరుకున్నావేంటి? నా ప్రాబ్లం క్లియర్ అవ్వలేదా? శ్రావ్య, చెప్పాను కదా, ఏం లేదు. నీ ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ నా ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ ప్రాబ్లం ఏంటక్కా? నీకిప్పుడు చెప్పినా అర్థం కాదులే గాని నువ్వు వెళ్ళి ఈ పేపర్స్ జాగ్రత్తగా దాచి రిలాక్స్ అవ్వు. అది కాదక్కా. శ్రావ్య, నేను చెప్పాను కదా, వెళ్ళు. సరే. సో ఈ పాటికి పోలీసులు రంగంలోకి దిగుంటారు. సార్. శర్వాణి, కుచేలుడు శ్రీకృష్ణుడి కథ వినే ఉంటావు. కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు పెట్టాడు. కానీ నాకు నా ఫ్రెండు అన్నం పెట్టి ఇంతటి జీవితాన్నిచ్చాడు. సార్, మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సార్. ఈ ఫోటో ఒకసారి చూడు. వీడు నా ఫ్రెండ్ కొడుకు, పేరు రాకేష్. ఈ ఫోటో ఇప్పుడు మీ దగ్గర ఉందంటే ఈ పర్సన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గర లేడు. ఆమె రైట్ సార్? నీకు తెలియదే ఉంది శర్వాణి, పోలీస్ ఆఫీసర్ దగ్గరికి ఫొటోస్ ఎందుకు వస్తాయి? అర్థమైంది సార్. ఈ అబ్బాయి ఎక్కడున్నా వెతికి పెట్టాలి, అంతే కదా? అంతే అని ఈజీగా చెప్పలేను శర్వాణి. వీడిని చిన్నప్పుడు నా చేతుల మీదుగా పెంచాను. వీడిని అమెరికా పంపించాలని నా ఫ్రెండ్ కలగానే మిగిలిపోయిందని బాధపడుతున్నాడు. ఏ రోజు నా ఫ్రెండ్ నన్ను సహాయం అడగలేదు.
ఫస్ట్ టైం మిస్ అయిన తన కొడుకుని తెచ్చివ్వమని అడిగాడు. సార్, ఇది మనకి చాలా చిన్న విషయం. ఎమోషనల్ అవ్వాల్సిన పని లేదు. ఇతని సంగతి నేను చూసుకుంటాను సార్. ఇదే మాట నా ఫ్రెండ్ కూడా చెప్పాను శర్వాణి. రాకేష్ మిస్సింగ్ విషయంలో ఒక కమిషనర్గా కంటే ఒక ఫ్రెండ్గా ఎక్కువగా బాధపడుతున్నాను. సార్, మీరు మీ ఫ్రెండ్కిచ్చిన మాట ఎప్పటికీ ఒమ్ము కాదు. మీ మాట నేను నిలబెడతాను. గుడ్ శర్వాణి, నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టే నా ఫ్రెండ్ని ధైర్యంగా ఉండమని చెప్పాను. సార్, మీరు కూడా ఇలా డల్ అయిపోతే ఎలా సార్? మీ చేతిలో డిపార్ట్మెంట్ ఉంది. నాలాంటి ఆఫీసర్స్ చాలా మంది ఉన్నారు. మనం డైలీ డీల్ చేసే కేసుల్లో ఇలాంటివి ఎన్నో చూస్తుంటాం. ఆఫ్టర్ ఆల్ మిస్ అయిన మీ ఫ్రెండ్ కొడుకుని తీసుకుని రాలేమా? శర్వాణి, నా ఫ్రెండ్ ముందు నేను బాధపడితే వాణ్ణి ఓదార్చడం కష్టమని నా ఎమోషన్స్ నేను కంట్రోల్ చేసుకున్నాను. చెప్పానుగా, వాళ్ళమ్మా నాన్నల కంటే ఎక్కువ గారాబంగా వాణ్ణి నేనే పెంచాను. అలాంటిది వాడు సడన్ గా కనపడకపోయేసరికి నా ఫ్రెండ్తో పాటు నేను చాలా బాధపడుతున్నాను. సార్, మీ బాధను చూస్తుంటే మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఎలాంటిదో నాకు అర్థమవుతుంది. సరిగ్గా కొద్ది నెలల క్రితం మీలాగే నేను కూడా నా ఫ్రెండ్ అమృత కోసం బాధపడుతూ జాబ్కి రిజైన్ చేస్తానని వచ్చినప్పుడు మీకు నా మీదున్న అభిమానంతో నన్ను కన్విన్స్ చేసి కంటిన్యూ అవ్వమని సలహా ఇచ్చారు. అప్పుడు నా ఫ్రెండ్ కోసం నేనెంత బాధపడ్డానో ఇప్పుడు అదే ఫ్రెండ్షిప్ కోసం మీరు బాధపడుతున్నారు సార్. మీ పెయిన్ నాకు అర్థమవుతుంది సార్. కరెక్ట్గా క్యాచ్ చేస్తా శర్వాణి. యాక్చువల్గా నేనింతవరకు ఎదగటానికి కారణం వాళ్ళ ఫ్యామిలీనే. పైగా వాడు నాకు ప్రాణ స్నేహితుడు. బహుశా వాడు నన్ను అడిగిన మొదటి కోరిక, చివరి కోరిక కూడా ఇదే అవ్వచ్చు. సార్, మీ ఫ్రెండ్ కొడుకు మీకు కావాలి అంతే కదా? ఎక్కడున్నా వెతికి మీ చేతుల్లో పెడతాను. మీ ఫ్రెండ్షిప్ ని నేను కాపాడుతాను. మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. గుడ్. మన సురేష్ నీకు రాకేష్ కు సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తాడు. నువ్వు ఇమీడియట్ గా కేసును టేకప్ చేసుకుని అంతే వేగంగా కేసును క్లోజ్ చేయాలి. తప్పకుండా సార్. మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవడానికి ట్రై చేస్తాను. వీలైనంత త్వరలో తనని తీసుకుని మీ దగ్గరికి వస్తాను. గుడ్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. తాతయ్య, కోయిదర నా పెళ్లి ద్వారానే నేను, అమృత, శర్వాణి ముగ్గురం కలుసుకుంటామని చెప్పాడు. అమ్మా రేణుక, కోయిదర చెప్పాడని అమృత వస్తుందని ఒక నిర్ణయానికి రావద్దు. నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతేనే ఈ పెళ్లి చేసుకో. నాకు ఇష్టాలు ఎప్పుడో చనిపోయాయని నీకు తెలీదా తాతయ్య? వదినా, ఇంతకాలం మన ఇంట్లో చాలా జరిగాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే రేపు నీ లైఫ్లో జరగబోయేది మరో ఎత్తు. మళ్ళీ నీ కంట్లో కన్నీళ్లు చూడటం మాకెవరికి ఇష్టం లేదు వదినా. సారీ చైతన్య, పరిస్థితులు చేయి దాటిపోకూడదని వైజయంతి కోసం నేను నిన్ను బాధ పెట్టాల్సి వచ్చింది. నువ్వు నా కోసం ఇలా ఆలోచిస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది. వైజయంతి గురించి వదిలేయమ్మా. నువ్వు మనస్ఫూర్తిగా పెళ్లికి ఒప్పుకుంటున్నావో లేదో ముందు అది చెప్పు నాకు. తాతయ్య, నేను పెళ్లి చేసుకుంటే అందరూ సంతోషంగా ఉంటారా కోయిదోరా అని అడిగాను. దానికైనా లేదమ్మా, నువ్వొక్కదానివే సంతోషంగా ఉంటావని చెప్పాడు. అయినా పెళ్లికి ఒప్పుకుందెందుకో తెలుసా? నేను పెళ్లికి ఒప్పుకోకపోయినా మీలో ఎవ్వరూ సంతోషంగా ఉండరు కాబట్టి. కానీ నేను ఈ పెళ్లికి ఒప్పుకుంటే మా అమృత తిరిగి వస్తుందని కోయిదర చెప్పాడు కాబట్టి.
వస్తే మనందరి కష్టాలు తీరుతాయి తాతయ్య. పైగా నేను పెళ్లి చేసుకుంటే మీరందరూ మనశ్శాంతిగా ఉంటారు కూడా. వదినా, మా గురించి వదిలే. మేమందరం నీ సంతోషం గురించి ఆలోచిస్తున్నాం. నా పక్కన భర్త ఉంటేనే నేను సంతోషంగా ఉంటానని మీరెలా అనుకుంటున్నారు చైతన్య? నాకు కావాల్సింది భర్త కాదు, ఒక అండ. నలుగురు నానా విధాలుగా అనుకోకుండా ఉండడానికి భర్త అనే ఒక నీడ కావాలి. ఆ నీడ అనేది ఉండి ఉంటే ఈ రోజు వైజయంతి మరోలా ఊహించుకునేది కాదు. నాలాంటి అడది ఒంటరిగా బతకడం కష్టమని నాకు అర్థమైంది. నేను ఎలా బతకాలో తెలీదు, కానీ ఇలా వెళ్తేనే బతుకుతానని నాకు అర్థమైంది. చావడం కంటే పెళ్లి చేసుకోవడం పెద్ద తప్పు కాదనిపించింది. వదినా, జీవితంలో వెలుగులుండాలి గాని వైరాగ్యం ఉండకూడదు. చైతన్య, నా బాధ నీకు వైరాగ్యం అనిపించొచ్చు. నాకేదో కొత్త జీవితం వస్తుంది, నా భవిష్యత్ ఏదో మారుతుందని నేను పెళ్లి కొప్పుకుంటున్నానని మీరు అనుకుంటున్నారేమో. తాతయ్య పెద్దరికంతో చెప్పాడు. శర్వాణి ఆలోచించి చెప్పింది. కోయిదర దీవించి చెప్పాడు. అందరూ ఒకటే మాట చెప్పారు, ఈ పెళ్లి వల్ల నా జీవితం బాగుపడుతుందని. ఒకవేళ చెడిపోయినా నా జీవితం ఇంతకన్నా ఏం చెడిపోతుంది? కట్టుకున్న వాడి బాధలు, అత్త మామల బాధలు, చివరకు తోడికొడల బాధ కూడా అనుభవించేశాను. ఇంకా ఏం మిగిలిపోయే చెప్పు నా లైఫ్ లో బాధపడ్డానికి? రేణుక, ప్రతిసారి చెడునే ఎందుకు తలుచుకోవాలి? రేపు నీకు మంచే జరుగుతుంది. తాతయ్య, ఈ వయసులో మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోవాలి. చైతన్య వైజయంతిల ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగా ఉండాలి. పైగా నాకున్నదే మీరిద్దరు. మీకు ప్రశాంతత లేక, చైతన్య హ్యాపీగా లేక, వద్దు తాతయ్య, నా వల్ల కాదు. ఆ పెళ్ళేదో చేసుకుంటే ఈ బాధలన్నీ ఉండవు కదా. వదినా, నీకు పెళ్లి చేసి వెళ్ళగొడితే తాతయ్య ప్రశాంతంగా ఉంటాడా? నా కాపురం హ్యాపీగా ఉంటుందా? నువ్వు సంతోషంగా ఉంటేనే మేమందరం సంతోషంగా ఉంటాం. ఇది నీ జీవితం. ఒకసారి పెళ్లి చేసుకుని మోసపోయే ఇన్ని కష్టాలు పడ్డావు. ఇప్పుడు మరో కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నా. తాతయ్య, శర్వాణి, నేను మేమందరం లాస్ట్ టైం జరిగిన తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా నేను అర్థం చేసుకునే వ్యక్తినే నీకు తోడుగా తీసుకొస్తాం. తాతయ్య, ఈ పెళ్లి జరిగి తీరుతుందని కోయిదరే చెప్పి వెళ్ళాడు. మంచి చెడు అనేది మన చేతిలో ఉంటుందా? ఇలా రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది. మీకు నచ్చినట్టు చేయండి. మీకు నచ్చిన వ్యక్తిని సెలెక్ట్ చేయండి. దయచేసి నా అభిప్రాయం ఏంటని మాత్రం అడగండి. అదేమిటమ్మా, తాళి కట్టించుకునేది నువ్వు, నీ ఇష్టంతో పని లేకపోతే ఎలా? తాతయ్య, ఎప్పటికైనా తల దించుకోవాల్సిన దాన్నే కదా. నాకు ఆధారం కావాలని తల దించుకుంటున్నానే కాని ఆనందం కోసం కాదు. మీకు నచ్చినట్టు మీరు చేయండి. మీ నిర్ణయమే నా నిర్ణయం. బాబుకి పాలు పట్టించాలి.
నేను వెళ్తాను తాతయ్య. తాతయ్య, వదిలేంటి ఇలా వెళ్ళిపోయింది? తనకిష్టం లేకుండా మనకు నచ్చిన వ్యక్తితో ఎలా పెళ్లి జరిపిస్తాం? చైతన్య, ఇలాంటి విషయాలు మాట్లాడడానికి నేను పెద్దవాడిని అయిపోయాను, నువ్వు చిన్నవాడివి అయిపోయావు. రేణుక ఫ్రెండ్ శర్వాణి ఉంది కదా, శర్వాణి చెప్తే రేణుక తప్పకుండా వింటుంది, తనతోటే చెప్పిస్తాను. తాతయ్య, వదిన ఇంటి కష్టాలు దాటి కొత్త జీవితం స్టార్ట్ చేస్తే నాకంటే ఎక్కువగా సంతోషపడేవాళ్ళు ఎవరు ఉండరు. సరే, నువ్వు వెళ్ళి ఆఫీస్ పని చూసుకో, నేను శర్వాణిని పిలిచి మాట్లాడతాను. అలాగే తాతయ్య.